మీరు పరిపాలన గాలికి వదిలేసినంటే కాదు, మేము తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తాం, పిల్లల మీద. ఆ ప్రమాణాలు ఎందుకు? జిల్లాలో, రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, మానభంగాలు, హత్యలు వీటికి సాక్ష్యం కాదా? హన్మకొండ కలెక్టరేట్లో ఒక మహిళా అధికారి మీద ఒక ఉద్యోగి మరి మానభంగం చేయబోతే దాని గురించి మాట్లాడిరా ఇద్దరు మహిళ? మీకు సిగ్గనిపించట్లేదా? నేను చెప్పొద్దు కానీ నీ శాఖలో జువెనైల్ హోమ్లో 10 మంది పిల్లలు బాలుల మీద ఎవరో ఉద్యోగి మరి వాళ్ళ నీచానికి ఒడగొట్టిండు అని అంటే ఆయనను సస్పెండ్ చేసింది. దాని మీద మీరు ఒక ప్రకటన చేయరు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారు, దాన్ని పట్టించుకోరు. స్వయంగా ఒక మంత్రి గారి కూతురు చెప్పిన దానికి కూడా మీరు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు, ఆయన ఆఫీసుకు పిలిపించుకొని మా ఓఎస్డీని మరి అక్కడ గన్ను ఉంది అని అంటే గన్ను ఎవరు తీసుకొచ్చింది? మా దగ్గర లేని గన్ను వాళ్ళే తీసుకొచ్చినట్టుంది, స్వయంగా ముఖ్యమంత్రియే తీసి పంపించినట్టుంది అని మాట్లాడితే హైదరాబాద్ నడిబొడ్డున దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తున్న క్రమంలో ఇలాంటి కల్చర్ని ముఖ్యమంత్రి ఆఫీస్ పక్కనే సెటిల్మెంట్ చేసుకునే మరి ఎవరైనా పరిశ్రమలు పెట్టుకోవడానికి వస్తే గన్ పెట్టి బెదిరించి మీరు మామూళ్లకు వసూళ్లకు పాల్పడితే ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మహిళలకు రక్షణ లేదు, పైగా అవమానాలు. మాగంటి సునీత గారు ఏడిస్తే మంత్రులు చెప్పి ఏడిపిస్తున్నారు. మీ ఇంట్లో ఇలాంటివి జరగలేదా? దురదృష్టం, తన భర్త చనిపోయిండు, ఈ ఎన్నిక తను కోరి తెచ్చుకుంది కాదు, తను బయటికి రావాలని అనుకున్నది కాదు. తన భర్త చేసిన అభివృద్ధిని కొనసాగించడానికి బయటకు వస్తే ఆమెను కూడా ఓర్వకుండా అధికారంలో ఉన్నవాళ్ళు మీరు చేసే దందాలు, మీరు చేసే రౌడీజం, మీరు నేను చెప్పొద్దేమో ఒక మహిళగా, కానీ మీరు ఎవరిని పోటీలో పెట్టుకున్నారు, ఎవరెవరు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు అందరం చూస్తున్నాం. కానీ ఒక మహిళను ఇంత నీచంగా మాట్లాడి మీరు ఓట్లు దండుకోవాలి, గెలవాలనుకోవడం దుర్మార్గం, శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక మంత్రి గారింట్లో జరిగిన విషయానికే మరి ఇప్పటిదాకా ఎటువంటి వివరణ జరగడం లేదు. ఇవాళ పేపర్లో ఎక్కడా కనిపించలేదు. మొన్నంతా చర్చించారు, జరిగిన విషయాల గురించి చాలా బాధపడ్డారు. అట్లాగే వైద్యపరంగా చూడండి, విద్యాపరంగా ఎక్కడ గొడవలే, ఎక్కడ చూసినా కూడా ధర్నాలు అలాంటివి జరుగుతున్నాయి. సెటిల్మెంట్స్ అనే మాటలు మనం ఎందుకు వింటాం? ఒక ప్రభుత్వ రంగ సంస్థలలో, లేకుంటే ప్రభుత్వ ఆఫీస్లో కానీ, ఒక మంత్రి గారి ఆఫీస్లో కానీ, లేకుంటే ఒక స్థాయిలో మనం సెటిల్మెంట్స్ పంచుకోవడం, ఇలాంటి అని వాటాలు వేసుకోవడం అనేది చాలా దిగజారుతున్నది. ఆ ప్రభుత్వాన్ని వాల్యూని దిగజారుస్తుంది. ప్రభుత్వం యొక్క వాల్యూ పోతుంది అని అంటే ప్రజలు చాలా అనీజీ అయిపోతారు. ఒక నమ్మకం పోతుంది ప్రభుత్వం మీద నమ్మకం పోయినప్పుడు ఏమవుతుంది? అరాచకాలు మొదలవుతాయి. సో అలాంటి స్థితికి దారి తీయొద్దు అని ఇప్పటికైనా కొంచెం మేలుకోవాలని, రాష్ట్రం మేలుకోవాలని, కొంచెం ప్రజల కోసం, ప్రజల పాలన అంటున్నారు కానీ ప్రజల పాలన నడుస్తోందా? ఒక్కసారి మనల్ని మనం విచారించుకోవాలి. ప్రజాపాలన జరగడం లేదు, గాలికి వదిలేసిన మాట మాత్రం వాస్తవం. ఇప్పటికైనా పట్టించుకోవాలని మీ ద్వారా అందరికీ విన్నవించుకుంటున్నాం ప్రభుత్వానికి. ఇది క్షేమం కాదు, రాష్ట్రానికి క్షేమం కాదు. మా సోదరీమణులతో నేను ఏకీభవిస్తున్నాను. తొందరగా ప్రతి ప్రాబ్లంను అటెండ్ చేయండి. తప్పకుండా దీనికి సొల్యూషన్ ప్రభుత్వం మాత్రమే చెప్పగలరు.